49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మీరు అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే హోమ్ మినిస్టర్ మీరే అంటున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అయితే ఏం చేశారు సార్? అంటే 70 ఏళ్ళు లేదు మాత్రం విత్ ఇన్ 1 year సెట్ చేస్తా 100%. ఎక్కడ ఈ లవ్ జిహాదులు, ఈ గుళ్ళ మీద దాడులు, లేకపోతే పేద ప్రజల మీద దాష్టికాలు, ఈ పోలీస్ జులుము, అధికార వ్యవస్థ అహంకారం మొత్తం కోరలు తీస్తా. మామూలుగా ఉండదు. అంటే మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాడు. సూపర్. లవ్ జిహాద్ లాంటి, లేకపోతే పిచ్చి పిచ్చి మైనారిటీ బుజ్జగింపు చర్యలు ఇవేమి ఉండదు. అందరు సమానం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. ఎక్కడన్నా అత్యాచారాలు లేకపోతే పిచ్చి పిచ్చి గ్రామీణ ప్రాంతాలల్లో ఏదైతే పేద ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుందో వ్యవస్థ మొత్తం సెట్ చేస్తా. ఎవరైతే బ్రోకర్లు, ఫైరవికారులు పోలీస్ స్టేషన్ పోతున్నారో ధైర్యంగా ఆ నా కొడుకులు మెట్లెక్కకుండా చూస్తారు. ఎవరైతే పేదవాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కదందుకు ఈ రోజు కూడా భయపడుతున్నాడో మొత్తం సెట్ చేస్తా. ఓకే, మీకంటూ ఒక బ్రహ్మాండంగా ఉంది, ఒక పిక్చర్ ఉంది. ఇది ఒకవేళ నేను హోమ్ మినిస్టర్ అయితే ఏం చేయాలన్నది మీకంటూ ఒక నిర్ణయానికి ఒక బ్లూ ప్రింట్. సూపర్. చాలా ఉంటాయి, కొన్ని చెప్పలేము ఇంకా. ఓకే, మంచి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా. ఎవరైతే ఈ దేశ ద్రోహులు, పిచ్చి ద్రోహులు ఉన్నారో, రోహింగ్యా ముస్లింస్ ఉన్నారో, ఒక్కడు అడుగు పెట్టాలంటే భయపడాలి తెలంగాణలో. ఎవడబ్బ సొమ్మురా, ఈ అత్తగారు ఇలా చచ్చిపోతున్నారు, బాంబులు పెట్టిపోతున్నారు, ఎవడు పడతాడు. ఆధార్ కార్డు 18 మందిని చంపి 137 మందికి కళ్ళు కండకుండా చేసిన విధవలకు ఇక్కడున్న వ్యవస్థ సపోర్ట్ చేస్తుందా? ఇక్కడున్న కొందరు మతస్థులు సపోర్ట్ చేస్తారా బహిరంగంగా? ఏమనుకుంటున్నారు? ఏ రంగమైందంటే చూడాలంటే భయపడాలి. అంటే ఇక్కడ దేశ వ్యతిరేక చర్యలు చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళు అత్తారిలాగా అయిపోయింది పాత బస్తీ. మరి ఏమనుకుంటారు? ఈ దేశం అంటే ప్రింట్ చేసుకుంటారు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అన్నిటికన్నీ ఎంతసేపు అండి. డైనామిక్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆనెస్ట్ డైనామిక్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ లూప్ పోల్స్ లో పెట్టారు. లూప్ పోల్స్ అందరూ తీసుకొస్తాం, మొత్తం చాదర్ కట్ క్రాస్ చేపిస్తా. సిస్టమ్ పర్ఫెక్ట్ ఉండాలా. ఏదైనా ఇప్పుడు ముస్లింస్ కూడా కోరుకుంటలేరు ఏ రకమైన అభద్రత భావము. ఏదో ఒక 4 మంది పనికిరాలంత మాత్రం మిగతా 90% ముస్లింస్ వాళ్ళ వాళ్ళు బతకాలనుకుంటున్నారు ప్రశాంతంగా. ఈ రోజు వక్ఫ్ చట్టం సవరణ అయితే ముస్లింలే పాలాభిషేకం చెప్తున్నారు నరేంద్ర మోడీకి. వీధుల్లోకి వచ్చి అశాంతి వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా చూసుకోండి సార్, మన శ్రీరామనవమి నాడు రాజా సింగ్ గారు అద్భుతమైనటువంటి శోభాయాత్ర